హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పంచతంత్ర కథలను మొదలుపెడుతున్నాం. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు. ఆ చెట్టుమీద ఎన్నో పక్షులు నివసిస్తున్నాయి. వాటియందు ఒక కాకి కూడా ఉంది. దాని పేరు లఖుపతనకము. ఒకనాడు తెల్లవారుజామున ఒక వేటగాడు అడవిలో నూకలు చల్లి వానిపై వలపన్ని కొంత దూరంలో దాగ ఉన్నాడు. తెల్లవారుచుండగా కొన్ని పావురములు ఆకాశమార్గాన ఎగురుచు భూమిపై నూకలు చూచాయి. వెంటనే క్రిందకి దిగ తిందామని ఆశపడగా పావురముల రాజు చిత్రగ్రీవుడు, వద్దు, తొందరపడవద్దు. మనుష్యులే లేని అడవిలోనికి నూకలు ఎలా వచ్చినవి? ఇందులో ఏదో మోసముంది. కనుక మనము ఈ నూకలకు ఆశపడరాదు. పూర్వము ఒక బాటసారి బంగారు కంకణమునకు ఆశపడి పులినోట పడి మరణించాడు. మీకా కథ చెబుతాను వినండి అని చెప్పసాగాడు చిత్రగ్రీవుడు.